సాహిత్యంలో నాకు గురువులు కానీ అట్లా ఎవరు లేరు, నాకు పీఠాలు కానీ ఏమి లేవు. నేను నా పాఠకత్వంలో నుంచి, నేను చదువుకున్న తనం నుంచి, నన్ను సాహిత్య జీవిగా ఉన్న ఆలోచనలో నుంచి మాత్రమే నన్ను నేను రాసుకున్నాను. అందువల్లనే నా కవిత్వంలోగా నా మరి ముఖ్యంగా కవిత్వంలో శిల్పం సంబంధించినటువంటి రిఫైన్మెంట్స్ లేదేమో, రాగా కనిపించిన కారణం అదేనేమో. అంటే ఎవరైనా నేను ఎవరికి నా కవిత్వాన్ని రాసి చదవడానికి కూడా ఇవ్వలేదు. నాకు అలాంటి మిత్రులు ఎవరు లేరు నాకు. ఎందుకంటే నాకు ఎంత ఇష్టమైనటువంటి స్వామి అనంతపూర్లో ఉంటాడు, ఆయన ప్రధానంగా కథకుడు. ఈ కర్నూలులో నాకు సాహిత్యపు మిత్రులు ఎవరైతే ఉన్నారో, నా సాహిత్యపు దీంట్లో ప్రయాణంలో కథా సమయం అనే ఒక సంస్థ లేదా ఒక చిన్న లూజ్ ఆర్గనైజేషన్ ఒక మిత్రులు ఉన్నారు. ఇనాయతుల్లా, హరికిషన్, శ్రీనివాసమూర్తి, తర్వాత ఉమామహేశ్వర్, ఈవెన్ కె సుభాషిణి, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా కూడాను కథకు నాకు దోహదం, కథలు చదివి చెప్పుకోవడం ద్వారా, కథ వినిపించడం ద్వారా, కథలో జరిగే మార్పులకు చేర్పులకు తీసుకోమా అనేది ఒక చర్చ నడిచేదానికి కారణమైంది. అయితే కవిత్వానికి నేరుగా నాకు ఎవ్వరు కూడాను, నేను నా కవిత్వం రాసి నేను నేరుగా అది అచ్చుకివ్వడమో లేదా నేను పబ్లిష్ చేసుకోవడమే జరుగుతుంది. అది అందువల్ల కవిత్వానికి సంబంధించినటువంటి రీఫైన్నెస్ అనేది లేదు అని నేను ఇప్పటికీ అనుకుంటాను. నా ప్రతి పోయంని, ప్రతి కవితని, నా మొదటి పోయం దగ్గర నుంచి, లోగొంతుకులో ఉన్న మొదటి పోయం దగ్గర నుంచి ఈ రోజు వరకు రాసిన పోయమ్స్ అన్ని కూడాను మరీ నేను ఎడిట్ చేసుకోవడానికి ఆస్కారం ఓపెన్ ఎండెడ్ పీసెస్ గా నేను అనుకుంటాను. ఈ రోజు కూడా దాన్ని ఏదైనా మెరుగులు పెట్టుకోవచ్చు. అయితే వస్తువు ఎక్స్ప్రెషన్ కావచ్చు, కానీ నా దృక్పథం మాత్రం కరెక్ట్ గా ఉంటుంది. అది మాత్రం నేను చెప్పగలను. ఆ దృక్పథంలో వేలు పెట్టేదానికి నేను ఒప్పుకోను, కానీ ఆ దృక్పథం కరెక్ట్ గా రాసింటానని నమ్మకంతో అంటున్నాను. అయితే వస్తువులో ఇంకొంచెం మెరుగులు పెట్టుకోవచ్చు, శిల్పపరంగా ఇంకో రీఫైన్ చేయొచ్చు, ఇంకో మంచి పదం వాడచ్చు. అట్లా దానికి సంబంధించినటువంటి ఓపెన్ ఎండెడ్ గా ఉండే నా సాహిత్యం ఉంటుందని నేను అనుకుంటాను. ఒకవేళ అవసరం నిజంగా నాకు అవకాశం వస్తే నా మొత్తం పోయిటరీ నేనే ఎడిట్ చేసుకుని వేసుకోవాలని చెప్పేసి నాకు మొదటి నా పోయిటరీ సంపుటి దగ్గర నుంచి, అంథాలజీ దగ్గర నుంచి ఈ రోజు వరకు నా మొత్తం పోయిటరీని నేనే ఒకసారి ఎడిట్ చేసుకుని వేస్తే ఎట్లా ఉంటుంది అనే ఒక ఆలోచన నాకుంది. నా ఉద్యోగ బాధ్యతలు అయితేనేమి, ఇతరత్ర విషయాల వల్ల అయితేనేమి అది నాకు ఇప్పుడు సాధ్యం కావట్లేదు. తర్వాత నా సాహిత్యం నేను నా లోపల, నా హాస్టల్ జీవితం, నా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ జీవితం, నా లోపల ఒక ప్రోగ్రామింగ్, అంబేద్కర్ ప్రోగ్రామింగ్, ఎవరు ఏ బహుజన ఫిలాసఫీ పరిచయం లేని రోజులు అది అట్లా ఫిక్స్ అయిపోయి కూర్చోంది. తర్వాత కాలంలో మాత్రమే నాకు లక్ష్మీనరసింహ గారి స్నేహం 2-3 సంవత్సరాల వరకు మాత్రమే. అంతకుముందు నాకు ఆయన కూడా తెలియదు. నాకు నేనే రాసిన చాలా రాయలసీమలో ప్రతి కులపు నా చుట్టూ ఉన్న అన్ని సమూహాల కథలు రాశాను నేను. ప్రతి కథని ఏదో తరహా వాళ్ళ జీవిత నేపథ్యం నుంచి కథలు రాసినవని నేను ఎక్కువ కథలు కూడా రాశాను. అన్ని బహుజన కులాల సమూహాల కథలు రాశాను నేను. అయితే వాటికి నాకు ప్రత్యేకమైనటువంటి ఒక తాత్విక గురువు అంతా ఎవరు లేరు. అయితే మార్కిస్ట్ సర్కిల్లో, మార్కిస్ట్ బృందం మాత్రం నాకు వెనకలో ఒక మిత్రులు ఉన్నారు. నాకు గడియారం భార్గవ్ అయితేనేమి, విరసం మిత్రులు అయితేనేమి, నా ఇంట్లోనే నా సహచరి ఆమె మార్కిస్ట్ ఫెమినిస్ట్. ఆమెకు నన్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. నేను ఎక్కడైనా పెద్ద ఉన్నప్పుడు అస్తిత్వవాద ఉద్యమంతో నాలో పెడదూరం ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా ఆమె చెక్ చేస్తుంది. అట్లా మార్కిస్ట్ శిబిరం నుంచి నన్ను అంత ఇంతో నాకు సూచన ఇచ్చేటోళ్ళు, నన్ను నా పరిధిని చెప్పేటోళ్ళు ఉన్నారు నాకు మిత్రులు. నేను నా దృక్పథానికి ప్రధానంగా అది లాలైనా, నీలైనా, అంబేద్కరిజం అయినా లేదా మార్క్స్ అయినా ఎక్కడ మధ్యలో నేను సరిగ్గా నిలబడడానికి నా సహచరి సుభాషిణి ఎంత కారణమో నా మిత్రుడు భార్గవ అంతే కారణం. ఇద్దరు కూడా నన్ను చెక్ చేసేదానికి సంబంధించినటువంటి శక్తులు. నా మీద ప్రభావాలు లేదు అని నేను చెప్పలేను. నేను లేదంటే నా మీద తప్పకుండా ప్రభావం, నేను స్వయం విభూని, ఇంటర్నేషనల్ లిటరేచర్ లో నుంచి వచ్చే భావాలో నుంచి నేను రైటర్ గా పుట్టాను, కొనసాగుతున్నానే భ్రమ నాకేం లేదు. నేను మనిషిగా నిలబడడానికి ఆలోచనల సోర్సెస్ కోసం ఇంటర్నేషనల్ లిటరేచర్ వరకు నేను వెళ్తాను, కానీ నా దృక్పథాన్ని చెక్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ప్రతిసారి నా దృక్పథం చెక్ చేసేది మాత్రం నా లోకల్ మిత్రులే. అది నా ఇంట్లోనే ఉంది. నాకు నా సహచరి, నా బయట మిత్రుడు పేరున్నటువంటి వాళ్ళంతా మార్కిస్ట్ మిత్రులే. వాళ్ళు మార్కిస్ట్ మిత్రులతో సహచరం చేస్తూ నేను వాళ్ళతో తిరిగే బహుజనుడిని. నేను బహుజన మిత్రులతో తిరిగేటప్పుడు ఈ మధ్య కాలం తిరుగుతున్నాను. వాళ్ళలో నేను మార్కిస్ట్ని. ఇది నేను ఈ ద్వంద్వాన్ని, అందుకే నేను లాల్ నీల్ సలాం అని అన్నది అందుకే నేను. అట్లనే రాయలసీమ రాతనం, రాయలసీమ మెరుపు, రాయలసీమ యొక్క ఆ రానస్ ఏదైతే ఉందో, ఆ కఠినత్వం ఏది ఉందో అది నాకు అట్లా ఉంది. అట్లా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎంతవరకు రాయలసీమనంటే ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి కృష్ణగిరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి తెలుగు వాళ్ళు రాయలసీమలు అనుకున్నంత తెలుగుతనం. స్వయం రమేష్ అనే కథకుడు ఉన్నాడు, అక్కడ చాలా మంది కథకులు ఉన్నారు. కృష్ణగిరిలో ఆ జిల్లా ప్రాంత ప్రజలు చాలా మంది ఉన్నారు. మురసినాడు అయితేనేమి, లేదా ఆ ప్రాంతం కథలంటే ఆ కథలు మేము ఓన్ చేసుకుంటున్నాం ఈరోజు. అదంతా గ్రేటర్ రాయలసీమ భాగంగా మేము కోరుకుంటాం. మేము
రాయలసీమ ఉద్యమం అనేది నేను మరీ ఎక్స్టెన్షన్ చేసి మాట్లాడితే నా సాహిత్యంలో వచ్చిన నా కథా సాహిత్యంలో ఆ విషయాలను చెప్తున్నా. నేను హంద్రీగానం అనే దీర్ఘకథలు కూడా నేను చెప్పాను. నేను నిజానికి రాయలసీమకు భాషా ప్రయుక్త రాష్ట్రాలనే భాష అనే ఒక విషయం అన్యాయం చేసింది. తెలుగు జాతిని భాష నిలబెట్టలేకపోయింది అనే విషయాన్ని నేను కవితంగా రాశాను నా హంద్రీగానంలో. భాష అనే ఒక విషయం, సంస్కృత విషయం అనేది తెలుగు జాతి నిలబెట్టలేకపోయింది. తెలుగు జాతి భాష పేరుతో మోసపోయింది చెప్పాలంటే. లేకుంటే తెలుగు జాతి ఇతర భాషా ప్రాంతాలతో స్నేహంగా అనుసంధానం అయి ఉంటే తెలుగు ప్రాంతాలు ఒక పెద్ద విశాలమైన బరంపురం దగ్గర నుంచి కృష్ణగిరి జిల్లా వరకు, ఆ పక్కన మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు మొదలుకొని తెలంగాణ మొదలు పెద్ద విశాలమైనటువంటి రాష్ట్రం ఉండేది, లేదా 3-4 రాష్ట్రాలు ఉండేది అని నేను అనుకుంటాను. సో భాష అనేది ఒక ముడిసరుకుగా చాలా అన్యాయం చేసింది రాయలసీమకు, రాయలసీమ అస్తిత్వానికి, రాయలసీమ అభివృద్ధికి అని చెప్పేసి నేను నమ్మేవాడిని. అందువల్ల భాష విషయంలో రీఫైర్నెస్ అనేది లేదు నాకు. అందుకే నేను నా మొదటి ప్రారంభంలోనే అందరికీ మేలు తలుపులు అన్నాను. మేలు తలుపులు అనేది ఒక తమిళనాడులో తెలుగు ప్రాంతాలలో మాట్లాడే మీకు మంచి జరగాలని కోరుకునే అచ్చతెలుగు పదం మనం వాడట్లేదని మర్చిపోయినాం. మనమంతా కోస్తా ప్రాంతపు వాడుక భాషలో పడిపోయి మనం నిజమైన తెలుగు పదాలు, రాయలసీమ పదాలు మరి ముఖ్యంగా మర్చిపోయినాం. మేలు తలుపులు అనేది రాయలసీమ పదం. అందుకే మీ అందరికీ మేలు తలుపులు అన్నాను. మీ అందరికీ మేము మప్పిదాలను ధన్యవాదాలు అని అర్థం. సో ఇట్లా నాలో నిజమైన రాయలసీమ తనం అనేది నన్ను నడిపిస్తుంది, నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీను సార్, ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారా సార్? మీరు నిర్వహించండి సార్. మీరే ప్రశ్నోత్తరాలు తీసుకుందాం. మిత్రులు హ్యాండ్ రైజ్ ఆప్షన్ తీసుకుని లేదా నేరుగా అన్మ్యూట్ చేసుకుని వెంకటకృష్ణ గారిని ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. వెంకటకృష్ణ గారికి, శ్రోతలందరికీ కూడా అభినందనలు. నా పేరు రాజశేఖర్ సార్. సార్ నేను ఒక 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను సార్. మొదటి ప్రశ్న సార్, మీ రచనల పట్ల మీకు లభించిన ఉత్తమ అభినందన అనేది ఉత్తమ విమర్శ సార్. రెండవ ప్రశ్న సార్, మీరు హిందూ శక్తుల గురించి, ఫ్యాసిస్ట్ శక్తుల గురించి చెప్తున్నారు, కానీ వాటికి ఊతం ఇచ్చిందే ఈ సూడో సెక్యులర్ శక్తులు కదా సార్. వాటిపైన మీ యొక్క టేక్ ఏంటి సార్? మూడవ ప్రశ్న సార్, ఈ రాయలసీమ అస్తిత్వ సమస్య అనేది ఒక తెలంగాణ లాగో, ఛత్తీస్గఢ్ లాగో, జార్ఖండ్ లాగో ఎందుకు ఆ రూపం దాల్చలేకపోయింది? ధన్యవాదాలు. చాలా చాలా పెద్ద విషయాలు అడిగారు. నా మీద ప్రశంస ఏముంది నాకు తెలియదు, మరి నేనేం పెద్ద చదవలేదు. అంటే నాకు మంచి అంటే ఒకరిద్దరైనా సరే నన్ను, నా సాహిత్యాన్ని నన్నుగా నా పూర్తి ఎమోషన్స్తో పాటు నన్ను మెచ్చుకున్నట్టు ఉన్నారు. స్వామి ఉదాహరణకి నన్ను ముందు నుంచి కూడా స్వామితో నాకు అనుబంధం నా ఇంటర్మీడియట్ డేస్ నుంచి, అంతకన్నా ముందు నుంచే స్వామి కళ్యాణదుర్గంలో టీచర్గా పనిచేసే రోజుల నుంచి ఆయన నేను చూసినటువంటి మొదటి రచయితలు ఎట్లా ఉంటారో అని నేరుగా చూసినప్పుడు మా కళ్యాణదుర్గంలోనే కనిపించినటువంటి మనిషి స్వామి. ఆయన నాకు నా ప్రశంసకుడు అని అనుకుంటాను నేను. నా మొదటి కవిత కథా సంపుటికి ఆయన ముందు మాట కూడా రాశాడు. నా కథల్ని, కవిత్వాన్ని, నా హంద్రీగానాన్ని హత్తుకున్నాడు ఆయన. నా పట్ల ఆయనకు ప్రశంస ఉంది. నేను రాయలసీమ యొక్క ఎక్స్టెన్షన్స్ని, రాయలసీమ యొక్క కొత్త విషయాల్ని చెప్తున్నటువంటి కథకునిగా, కవిగా సార్ గుర్తిస్తాడు. అది నాకు ప్రశంస అనుకుంటాను. ఇంకా సూడో సెక్యులరిజం గురించి మీరు అన్నారు. ఈ మాట హిందుత్వ శక్తులు ఏదైనా మేము సెక్యులరిజం మాట్లాడితే సూడో సెక్యులర్లు మీరంతా అని వాళ్ళు వేసే అదే అనే ఒక జార్గాన్, ఒక పదబంధం. అంటే బట్టకాల్చి మీదికి వేసేస్తారని అంటారు తెలంగాణలో. ఒక ఇది ఉంది. అది అంటే సూడో సెక్యులర్ అని అంటున్నారు, కానీ వాళ్ళు చెప్పే సెక్యులరిజం ఏంటి మరి? అది ఎప్పటి చెప్పగలిగినారా? వాళ్ళు ఏమంటారంటే, మీరు ఉదాహరణకి ముస్లిమ్స్ మీరు దుగుతున్నారు అని అంటారు. వాళ్ళు ముస్లిమ్స్ ఏం దువ్వాము అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలరా? ఒక ముస్లింని ఈ దేశంలో ఒక పౌరునిగా, ఈ దేశపు రక్త మాంసాల్లో భాగమైనటువంటి అంగంగా చూడమని మేమే కోరుకుంటున్నాం. నిజానికి ముస్లిమ్స్ ఎవరు ఈ దేశంలో ముస్లిమ్స్ అంతా అరబ్ నుంచినో, లేకుంటే టర్కీ నుంచినో, లేదా ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళ, మొఘల్స్ ఎమ్మడో, లేకుంటే స్లేవ్ డైనాసిటీ ఎమ్మడో, లేదా తుగలకులు వెంబడో వాళ్ళెంబడి వచ్చిన వాళ్ళంతాను, మహమ్మద్ బిన్ కాసిం వెంబడి వచ్చిన వాళ్ళంతాను కాదు కదా. ఆ వచ్చిన వాళ్ళు రాజులుగా పరిపాలించి వాళ్ళు అంతమైపోయినారు. ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కింద కులాల నుంచి హిందూ కులాల వాళ్లకు హిందుత్వ బ్రాహ్మణీయ సంస్కృతిలో జరిగే అవమానాలకి లేదా పరాభవాలని తట్టుకోలేక ఇస్లాంను స్వీకరించుండొచ్చు, వేరే కారణాలలో స్వీకరించుండొచ్చు. సో మతాన్ని వాళ్ళు
చేరుండొచ్చు. ఈ దేశంలో మతావలంబన అనేది కొత్తది కదా. బుద్ధ కాలంలో బుద్ధ మతమే మొత్తం దేశ మతం ఉన్నింది కదా. అట్లా హిందూ మతంలో నుంచి కొందరు ఇస్లాం మారి ఉండొచ్చు. వాళ్ళ భారతీయులే, ఇది పరంపరగా తరతరాలుగా ఈ దేశ పౌరులుగా ఉన్న వాళ్ళే. వాళ్ళ పట్ల మేము సానుభూతి ఉంటే సూర్యుడు శుక్లిజం ఎందుకు అవుతుంది? కాబట్టి ఈ ప్రశ్న వేసేవాళ్ళు, ఆ ప్రశ్నకు మూలమైనటువంటి ఎవరైతే ఆ ప్రశ్నకు పుట్టించినారో, ఆ ప్రశ్న ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? ఇస్లాంని ద్వేషిస్తూ అది మమ్మల్ని ఓడించింది, ఈ దేశంలో హిందూ రాజులు లేకుండా చేసింది, రాజపుత్రుల యొక్క పరాభవానికి కారణమైంది అనే ఒక ద్వేషంలో నుంచి, అప్పటి అన్యాయాలు చేశారు మాకు వాళ్ళు అనే ద్వేషంలో నుంచి ముస్లిం రాజులు కాని దేశ పౌరులని, ఇస్లాంలోకి మారినటువంటి పౌరులను ద్వేషిస్తున్నారు. ఆ తారతమ్యాన్ని గమనిస్తే మనము ఫెడరల్ కాలంలో జరిగినటువంటి అన్యాయాలకి, రాజుల కాలంలో జరిగిన అన్యాయాలకి ఈ దేశంలో సామాన్య పౌరులను ఎట్లా నువ్వు మతాన్ని తీసుకున్నంత మాత్రం అనుమానిస్తావు, అవమానిస్తావు? ముస్లింగా మారినంత మాత్రం, ఇస్లాంలోకి పోయినంత మాత్రం వాళ్ళు ఎట్లాగా వాళ్ళు పరాయి దేశస్తులు అవుతారు? ఆ ఇస్లాంలో వచ్చినటువంటి దర్గా కల్చర్ కానీ, లేదా ఆ ప్రాంతం అదొక కల్చర్, ఈ దేశానికి ఇచ్చినటువంటి కల్చర్ గొప్ప కల్చర్ ఇచ్చింది కదా. ఆ కల్చర్ని, ఆ హిందీ భాష రావడానికే కారణం ఉర్దూ కానీ హిందీ రెండు కూడా వాళ్ళ నుంచి వచ్చినటువంటి సంస్కృతి ప్రతిఫలనాలు కదా. సూడో సెక్యులర్ అనే పదం వాడేవాళ్ళు ముస్లింలను దేశంలో నుంచే పదం వాడుతున్నారు. మేము ముస్లింస్ మేమేమి దూవట్లేదు, వాళ్ళు గౌరవిస్తున్నాం సమాన పౌరులుగా. వాళ్ళు కూడా మా అలాంటి పౌరులు, ఈ దేశంలో సమానమైన హక్కులు ఉన్నటువంటి పౌరులుగా ముస్లింలని గౌరవించడమే సూడో సెక్యులరిజం అనుకుంటే దాన్ని మేము ఒప్పుకోను. తర్వాత రాయలసీమ అస్తిత్వం ఎందుకు ఇట్లా ఈ స్థితిలో ఉంది, రాయలసీమ అస్తిత్వానికి, తెలంగాణ అస్తిత్వానికి ఆ స్థాయికి ఎందుకు లేదు అన్న ప్రశ్నకి, రాయలసీమని కోస్తా ప్రాంతపు నాయకత్వం అనేది ఆంధ్ర రాష్ట్రం 50లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మొదట శ్రీబాబు ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళని మంచి చేసుకొని మెడ్రాస్ నుంచి విడిపోవడానికి ముందు ఒప్పించుకున్న కారణంగా ఒక ఇచ్చినటువంటి ఆశ్వాసాలు కానీ, లేదా ఇచ్చినటువంటి ఏవైతే ప్రమాణాలు ఏవైతే చేశారో, ఇచ్చారో, అజురెన్స్ ఏదైతే ఇచ్చారో అవి నమ్మి రాయలసీమ అస్తిత్వం అనేది ముందు నుంచి కూడా లేకుండా పోయింది. అంటే పప్పు రామాచార్యులు కానీ, రాయలసీమని ముందు తరం నాయకులంతా కూడాను కోస్తా నాయకత్వం నమ్మలేదు. అంటే ప్రత్యేక రాష్ట్రంగా, భాషా రాష్ట్రంగా ఆంధ్రతో పాటు కలిసి వద్దు, మేము మెడ్రాస్ ఉంటామని అన్నారు. జాతీయ యుద్ధం కాలంలో 32 ప్రాంతం వరకు కూడా. అయితే తర్వాత కాలంలో ఎందుకో మరి కలిసి ఉందాము అని నమ్మారు. దానివల్ల జరిగిన ప్రమాదం ఇదంతా. రాయలసీమ అస్తిత్వము ఎందుకు లేదు అంటే, రాయలసీమకి వనరుల రీత్యా అయితేనేమి, ఏ వనరులనే కానీ, భూవనరులు కానీ, నీటి వనరులు కానీ సారవంతమైనవి లేవు. అందువల్ల స్వతంత్రంగా ఆలోచించే సమాజాన్ని నడిపే శక్తులు బలీయంగా రాలేదు. మతరల్ సెక్షన్ పెద్దగా పుట్టలేదు. కోస్తా ప్రాంతం అనేది ముందు నుంచి కూడా బ్రిటిష్ పీరియడ్ లో ఉంది. బ్రిటిష్ రాజ్యం యొక్క నేరుగా పరిపాలించబడింది. బ్రిటిష్ వాళ్ళు తమ ట్యాక్సుల కోసము అక్కడున్న నీటి వనరుల్ని ఉపయోగించుకొని గోదావరి మీద, కృష్ణ మీద బ్యారేజీలు కట్టి ఆ ప్రాంతాన్ని నేరుగా పంట పొలాలుగా మార్చేసి వాళ్ళ ట్యాక్స్ పెంచుకోవడానికి ఆ పని చేసిండొచ్చు. దానివల్ల ఆ ప్రాంతపు జీవన ప్రమాణాలు పెరిగి, ఆ జీవన ప్రమాణాల వల్ల చదువు వల్ల ఆలోచన ఇచ్చే వాళ్ళు పెరిగి, తొందరగా అక్కడ సంస్కరణోద్యమాలు వచ్చిన ప్రతిఫలనాలు అయితేనేమి అక్కడ మానవులు మేల్కోగలిగినారు. వాళ్ళు ఆ ప్రాంత అభివృద్ధి చేసుకోగలిగినారు. వాళ్ళు సమాజాన్ని నడపగలిగినారు. వాళ్ళే మొత్తం జాతి పేరుతో భాష పేరుతో జాతిని ఐక్యం చేయాలని చెప్పేసి మంచి ఉద్దేశంతోనే జరిగిండొచ్చు. అయితే రాయలసీమ ప్రాంతపు నాయకత్వానికి ఆ దూరదృష్టి లేదు. రాయలసీమ నాయకత్వానికి ముఖ్యమంత్రిత్వాలు ఇచ్చారు కానీ, ముఖ్యమంత్రిత్వాలు ఇచ్చేసి కట్టేసుకున్నారు. ముఖ్యమంత్రిత్వాలు అనేది వాళ్ళకు ఎరగా వేసేసి కోస్తా ప్రాంతానికి నీళ్లు బారించే జీతకాలుగా, గ్రాసకాలుగా మార్చేసుకున్నారు. వాళ్ళ నీటి యొక్క పంపిణీలో ప్రశ్నించకుండా, రాయలసీమకు నీటి యొక్క లబ్ధి జరగకుండా చేయడానికి ఈ ప్రాంతపు నాయకుల్ని ముఖ్యమైన పదవులు చేసి వాళ్ళని నోరు మోపించేశారు. సో ఈ ప్రాంతం నుంచి వచ్చినట్టు అంతో ఇంతో చిన్నపాటి ఇంటెలిజెన్సియా, చదువుకున్న నాయకత్వం ఏదైతుందో ఆ నాయకత్వానికి ప్రలోభానికి గురైంది. మొత్తం నేలని, మొత్తం ప్రాంతాన్ని విముక్తి చేద్దాము లేదా మంచి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకోలేకపోయినారు. అట్లా ఆలోచిస్తే కోస్తా ప్రాంతపు నాయకత్వం అనేది, రాజకీయ నాయకత్వం అనేది చాలా ఉదాత్తమైనది, చాలా గొప్పది. ఆ ప్రాంత ప్రజల యొక్క, లోకల్ ప్రజల యొక్క మేలు కోరుకున్నారు. అందువల్ల చూడండి కావాలంటే ఈ దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం నుంచి ఉన్నా కూడాను వాళ్ళ ముఖ్యమంత్రిత్వాన్ని వదిలేసుకొని రాయలసీమానికి ఇచ్చారు. రాయలసీమలో 100 మంది, 100 మంది మాత్రం ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ 180 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజాస్వామ్యం ప్రకారం మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కావాలి కదా, ఎప్పటికీ కాలేదు. అట్లా ఎక్కువ సందర్భాలు కాలేదు. కాకుండా ఎదుటి ప్రాంతం వానికి తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ ప్రాంతం వానికి ముఖ్యమంత్రిత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ తమ ప్రయోజనాలను కాపాడుకున్నారు.
ఆ మేరకు కోస్తా నాయకత్వం అనేది చాలా లోకల్ ప్రాంతపు ప్రజల యొక్క మేలు కోరుకుంది. చాలా చాలా త్యాగాలు చేసింది చెప్పాలంటే. వాళ్ళని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను కోస్తా ప్రాంతాన్ని దూషించను. కోస్తా ప్రాంతపు సామాన్య ప్రజలను నేను ఎప్పుడు నిందించను. నా నింద పూర్తిగా అదే. మేము మా కొత్త రాయలసీమ అస్తిత్వాన్ని గురించి మాట్లాడమేము మా ప్రాంత రాజకీయ కోణాలను మాత్రమే మేము విమర్శిస్తాం. మా ప్రాంత రాజకీయ నాయకత్వాల యొక్క కుచితత్వాన్ని, తక్కువతనాన్ని మాత్రమే మేము ఎన్నికట్టాలనుకుంటున్నాం. ఆ మేరకు రాయలసీమ ప్రాంతపు రాజకీయ నాయకత్వం ఏదైతే ఎదిగిందో అది తప్పుడు దారిలో ఉంది. అందువల్ల మాత్రమే రాయలసీమ అస్తిత్వం అనేది ఇట్లా ఉంది అని నేను అనుకుంటున్నాను. సార్ మీ అనుమతితో ఒక చిన్న అనుబంధ ప్రశ్న సార్. మీరే 3 ప్రశ్నలు అడిగా రాజశేఖర్ గారు. చాలు సార్. చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికే సుదీర్ఘమైన సమాధానాలు. 3 ప్రశ్నలు. ఉప్పాల శ్రీరామ్ గారిని అడగండి సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా మాట్లాడారు. నాకు ఒకటి అంటే క్యాపిటలిజం పట్ల మీరు మాట్లాడిన మాటలు కొద్దిగా నాకు ఆశ్చర్యం కలిగించినాయి. దాన్ని బట్టి మీరు విప్లవోద్యమం గురించి కూడా కామెంట్ చేశారు. క్యాపిటలిజం తన మీద ఉన్న విమర్శని కూడా తన అధీనంలోకి తెచ్చుకుంటుందని చదివాను ఎక్కడో నేను. అంటే దాని మీద ఉన్న వ్యతిరేకతను కూడా అది సమర్థవంతంగా అమ్ముకోగల కెపాసిటీ ఉన్నది అని అంటారు. విప్లవోద్యమాల గురించి మీరు మాట్లాడిన మాటలో అంటే అది నిర్మాణ పరంగానా, ఆచరణ పరంగానా, లేకపోతే మీరు దాన్ని ఏ రకంగా ఆ విమర్శ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది ఒక మాట. సరే, ఆయన చెప్పినట్టు రెండోది మీ కవిత రెండిట్లో ఏది సరళంగా ఉంటది? అంతే. చాలా పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు, రెండు కష్టమైన విషయాలు కూడా. నిజానికి నేను క్యాపిటలిజానికి నేనేమి ప్రశంసాపూర్వకంగా నేనేమి చెప్పదలుచుకోలేదు. నేను నా కథా సాహిత్యంలో కానీ నా కవిత్వంలో కానీ నేను క్యాపిటలిజాన్ని వైరస్గా చెప్పానంటే అది దాని స్థాయి ఏదో మీరు తెలుసుకోవాలి. అయితే ఒకటి అంటే నా స్థాయి అంత పెద్ద స్థాయి కాదేమో, మరి రాజకీయ లేదా విప్లవోద్యమాన్ని విశ్లేషించి చెప్పేంత ఇది వేదిక కూడా కాదేమో నాకు తెలియదు. నా సాహిత్య నేపథ్యంలో నుంచి కూడా మాట్లాడితే కూడాను నేను ఏ వ్యవస్థనైనా సరే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రమే ఆ వ్యవస్థలు నిర్ణయిస్తుంది. బానిస వ్యవస్థలో ఉండే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ వేరే, లేదా ఫెడరల్ వ్యవస్థలో ఉండే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ వేరే, క్యాపిటలిజం ఉండే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ వేరే. ఆ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రమే ఆ వ్యవస్థలు నిర్ణయిస్తుంది. బానిసకు బానిస యజమానికి సంబంధాలు ఆ తరహా మోడస్ ఆపరాండి బానిస వ్యవస్థలో ఉంటే, ఫెడరల్ సెర్ఫ్లు లేదా అంటే తాకట్టు పెట్టుకున్నటువంటి చిన్న రైతాంగాలు, వాళ్ళు అర్ధబానిసలాగా ఉన్నటువంటి బానిస యజమానులు, జమీందారీ వ్యవస్థ లాంటి ఫెడరల్ లాడ్ కింద బతికే చిన్నపాటి రైతాంగం ఉండేది, అది ఫెడరల్ వ్యవస్థ. అయితే కార్మికుడు పెట్టుబడిదారుడు అనేది కార్మికుడు చేసే ఉత్పత్తి పెట్టుబడిదారుడు అనుభవించడం అనేది, పెట్టుబడి చేయడం అనేది అది మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది. ఆ మోడ్ ఆఫ్ ప్రొడక్షనే వ్యవస్థను నిర్ణయిస్తుంది. అర్ధవలస భూస్వామ్యం అన్నప్పుడు వాళ్ళు ఏ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్సెప్ట్ చేస్తున్నారు? అర్ధవలస భూస్వామ్యం అంటే ఇప్పటికీ ఇండియన్ భారతీయ వ్యవస్థ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఫెడరల్ వ్యవస్థ లాగా ఉంది అని అనుకుంటున్నారు. కాబట్టి మేము విముక్తి ప్రాంతాలు విముక్తి ప్రాంతం చేయడానికి చైనాల మాదిరిగా ఒక సాయుధ పోరాటము అట్లాంటి మోడ్ ఆఫ్ ఆపరేషన్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఆచరణ నిర్ణయిస్తుంది. ఏ విప్లవానికైనా సమాజం ఏ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ లో ఏ వ్యవస్థ ఏ తరహా ఉందో దాని నుంచి విముక్తి చెందించడానికి సంబంధించిన ఆచరణ అది నిర్ణయిస్తుంది. అర్ధవలస భూస్వామ్యం అనుకున్నారు కాబట్టి విముక్తి ప్రాంతాలతో దాన్ని విముక్తి చేయాలనుకున్నారు కాబట్టి, నూతన ప్రజాస్వామ్యం అనుకున్నారు కాబట్టి అడవుల్లో ఉంటున్నారు. సో అడవుల్లో ఆచరణ చేయడానికి భారతదేశంలో ఏ వ్యవస్థ ఉన్నదాంతో నిమిత్తం లేకుండా వాళ్ళు అనుకున్నటువంటి మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే అర్ధవలస భూస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో ఉంది కాబట్టి దాన్ని నిర్మూలించడానికి ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి విధానాల్లో చైనాలో ఏదో జరిగిందో దాని ఆధారంగా స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఒక స్థావరం ఇంకో స్థావరాన్ని విముక్తి చేసుకుని దేశం విముక్తి చేస్తామని చెప్పేసి అనుకున్నారు. నిజానికి ఇంత అభివృద్ధి చెందినటువంటి ప్రపంచ నేపథ్యంలో ఈ అభివృద్ధి ఈ టెక్నాలజీ ఇంత పెరిగినటువంటి నేపథ్యంలో ఏదైనా చిన్న సైన్యం, గిరిజన సైన్యం అనేది ఒక దేశ వ్యవస్థని విముక్తి చేస్తుందా? సాధ్యమైన భారతదేశంలో దళారీ రాజ్యం అని అంటున్నారు, కానీ నిజానికి ఉండొచ్చు, దళారీ స్వభావాలు కొంత ఉంటే ఉండొచ్చు, కానీ నిజంగా ఈ దేశపు రాజ్య వ్యవస్థ దళారీ రాజ్యమా? నిజంగా చూస్తే ఆ రీతి చూసినప్పుడు నేను విప్లవోద్యమపు సారాన్ని అంటే సాయుధ సారాన్ని నేను నమ్మదగిందిగా లేదా నాకు నమ్మకం లేనిదిగా అనిపించింది. కాబట్టి నేను విప్లవోద్యమం పట్ల విమర్శతో ఉన్నాను అన్న మాటకు అర్థం అది. అంటే వ్యవస్థ మార్చేదానికి ఆచరణ ఎట్లా ఉంటుంది?
ఆచరణ ఏంటి, ఆచరణ అనేది అట్లా ఉంటుంది. అయితే నిజానికి ఈ దేశంలో ఉండే వ్యవస్థని మార్చడానికి ఆచరణ అది పనికిరాదని చెప్పేసి ఈ 34 సంవత్సరాల పాటు జరిగినటువంటి పరిణామాలను నిర్ణయం చేసినాయి. అవి ఈరోజు కనిపిస్తున్నాయి కూడా. ఇప్పుడు ఈ దేశ వ్యవస్థ చివరికి ఎక్కడికి సాగిందంటే ఫ్యాసిస్ట్ శక్తుల చేతుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుంది. ఫ్యాసిస్ట్ శక్తులు ఈ దేశాన్ని శాసిస్తున్నాయి. చివరికి నిలబడ్డానికి కూడా చోటు లేకుండా మారిపోతుంది. ప్రజాస్వామ్యం అనేది మాట కూడా మనం ఉచ్చరించడానికి వీలు లేకుండా మారిపోతుంది. సో ఈ మాటలు మాట్లాడినందుకు నన్ను కూడా అరెస్ట్ చేసే కాలం రావచ్చు రేపొద్దున. సో అంత స్థితికి మనం చేరుకున్నాం. ఎందువల్ల చేరుకున్నాం? మీరు తప్పుడు సూత్రీకరణతో మీ ఆచరణని అడవుల్లో పెట్టుకోవడం వల్ల అని నేను నమ్ముతా. అది అక్కడ నాకు డిఫరెన్స్ ఉంది అనుకుంటా. అయితే వాళ్ళు చేసే త్యాగాలు కానీ వాళ్ళకున్నటువంటి నిబద్ధత కానీ నేను ప్రశ్నించాను. వాళ్ళ ముందు నేను పిపిఎల్ కానీ అంతవానే నేను. సో నాకు అంత స్థాయి లేదు. మీరు అడిగిన ప్రశ్న మాత్రమే సమాధానం చెప్పాను. ఇంకా నేను రాసిన వాటిలో రెండో ప్రశ్న ఏంటి, నేను ఎక్కడ సరిగా పలికాను అనే పలికారు కదా బలివాళ్ళే. కథ కవిత రెండిట్లోకి ఏది ఎక్కువ చొచ్చుకుని ముందుకు వెళ్ళిందని మీరు అనుకుంటున్నారు? అట్లా అంటే నేను కూడా సృజనకారుణ్ణి, నేను మామూలు మనిషిని, రెండు కలిసిన కాంబినేషన్ ఉన్నవాడిని కాబట్టి నా లోపాలు నేను ఒప్పుకోవడం ఏమైనా బాగుంటుందంటావా? రెండు బాగా రాసిన అనుకుంటున్నాను. అయితే కొంచెం కథ వైపు మొగ్గుతాను కవిత్వం కంటే. కథలోనే, ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడిన చాలా విషయాలు, రాజశేఖర్ అడిగిన చాలా విషయాలను, అంత రాజకీయ నాయకత్వాలను ప్రశ్నించిన విషయాలు కూడా నేను సృజనలోకి తీసుకుపోయేసి కళారూపంలో కథగా మార్చాను. అంటే ఇంత స్టేట్మెంట్లు కాకుండా, ఇంత పొలిటికల్ స్టేట్మెంట్ల మాదిరి కాకుండా కథగా చేయగలిగినాను. వర్తమానం అనే కథలో వర్తమాన రాజకీయ అంటే రాయలసీమ రాజకీయ పరిణామాల్ని కథగా చేయగలిగినాను. ఆ మేరకు కళారూపాన్ని సాధించుకోగలిగినాను. నేను ఇంతవరకు మాట్లాడిన ప్రతి విషయం కూడా నా కవిత్వ నేపథ్యం నుంచి మాడుతున్నాను. సో కథలో నేను చేయగలిగినాను. కథలోకి నేను కథలో కొంచెం బలంగా నేను చెప్తానని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత కోడూరు విజయ్ కుమార్ గారు అడగండి సార్. హలో వెంకటకృష్ణ, నమస్తే. నమస్తే విజయ్. బాగుంది, ఎమోషనల్ స్పీచ్ చాలా బాగుంది. రెండు ప్రశ్నలు. ఒకటి ఏంటంటే భాషకు సంబంధించి, అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడం అనేది 56లో జరిగినప్పుడు నిజానికి ఎంతో కొంత కేరళ, తమిళనాడు, కర్ణాటక వీటిని కూడా భాషా ప్రాతిపదికనే ఏర్పాటు చేస్తారు. తెలుగు, ఆంధ్రప్రదేశ్ అట్లానే ఏర్పడింది. మిగతా దక్షిణాది రాష్ట్రాలలో లేని సమస్యలు మన తెలుగులో రావడానికి వెనక, అంటే తెలుగు ఒక రాష్ట్రంగా ఉండడం వెనకాల మేధావులు, ఆలోచన పరులు, వీళ్ళ నిష్క్రియాపరత్వం అనండి, ఇదేమీ లేదంటారా? అంటే కేవలం అది ప్రజలనే బాధ్యులను చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అదొకటి. రెండోది ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు క్యాపిటలిజం తాలూకు అంటే క్యాపిటలిజం మరింత చొచ్చుకు రావడం కోసమే ఆర్థిక సంస్కరణలు జరిగినాయి. సో అయితే ఈ ఆర్థిక సంస్కరణల తాలూకు ప్రయోజనాలని ఎక్కువగా పొందిన వర్గాలే క్యాపిటలిజం మీద, ఆర్థిక సంస్కరణల మీద విమర్శలు ఎక్కువ పడుతున్నాయి అనేది కూడా ఒక విమర్శ ఉంది. దీని మీద మీరేమంటారు? రైట్, థ్యాంక్ యూ. ఓకే విజయ్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుని నేనైతే చరిత్రలో జరిగిన తప్పిదంగా అనుకుంటున్నాను. నాకున్నటువంటి నెహ్రూ కూడా దాన్నే అన్నాడు నిజానికి. అయితే ఆ రోజు చాలా ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకులు అయితేనేమి, రాజకీయం అయితేనేమి, ఆ విషయంలో నాకు కూడా ఏకాభిప్రాయం ఉంది. నిజానికి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడమే ఈ భారతదేశానికి పట్టిన దరిద్రం అని నేను కూడా అనుకుంటున్నా. అట్లా కాకుండా అన్ని భాషల వాళ్ళని కలిసి రాష్ట్రాలుగా ఉంటేనే బాగుండేది. అది ఓకే, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలకు లేని సమస్యలు మనకెందుకు వచ్చాయని అంతే. ఓకే, దానికి అంటే మనము ఒక ప్రాంతపు రాజకీయ నాయకత్వాన్ని నేరుగా టార్గెట్ చేసి చెప్పడం అనేది పదే అంటే నేను చేశాను ఇప్పటికే, నా కవితంలో కానీ, నా హంద్రీగానంలో కానీ చేశాను నేను. అయితే చెప్పాల్సిన విషయం ఏమిటంటే, కోస్తా ప్రాంతపు నాకైతే నిజంగా అనిపిస్తుంది, నాకున్న ఎమోషన్కి కులం పేరు పెట్టి కూడా చెప్పాలా అనేంత ఎమోషన్ ఉంది నాకు నిజానికి. వాళ్ళ యొక్క అత్యాశ చాలా కారణమని నేను లోకల్గా చూసినప్పుడు ఒక వర్గపు రాజకీయ నాయకుల అత్యాశ, పొగాకు పండించి నీళ్లు పండే మగా నేలల్లో పొగాకు పండించి ఆ పొగాకు వల్ల పొందిన లాభాల నుంచి సినిమా వ్యాపారాలు చేసుకొని, ఆ సినిమా వ్యాపారాల నుంచి లాభాల్లో నుంచి ఇంకా ఎక్కువ లాభాల కోసం హైదరాబాద్లో మహానగరాల్లో నిర్మాణాలు చేసుకొని అక్కడ వ్యాపార అభివృద్ధి చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఎవరు అందనంతగా మేము బలపడాలని చెప్పేసి ఒక అత్యాశ అనేది అదే పనిచేసిందని నేను అనుకుంటాను. అది నిజంగా ఉండింటే, ఆ మేరకు అది లేకపోయింటే అయినా భాష పేరుతో వాళ్ళు నిజంగా మొత్తం ప్రజలందరినీ ఎంతో గొప్పగా మేలు జరిగిండొచ్చు, ముందు తీసుకుపోయిండొచ్చు. ఒక చిన్న ఉదాహరణ అడుగుతా నేను, వినేవారు ఎవరుంటే కూడా తెలుగు కోస్తా ప్రాంత ప్రజలు ఉన్నాయో నాకు
నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీళ్లు దాహమైనప్పుడు నీళ్లు దాహమైన వానికి నీళ్ళు ఇస్తావా, నీళ్ళు దాహం ఆల్రెడీ తిరిగిన వానికి నీళ్ళు ఇస్తావా అన్న ప్రశ్న వేస్తే అప్పటికే ప్రకాశం బ్యారేజు తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ ఉన్న ప్రాంతానికే మళ్ళీ ప్రాజెక్టులు ఇస్తావా, లేదా రాయలసీమ ప్రాజెక్టులు ఇస్తావా? రాయలసీమ ఏర్పడిన తర్వాత బ్రిటిష్ కాలంలోనే నందికొండ దగ్గర ఉన్న అక్కడ దానికి ముందు మా సిద్ధేశ్వరం నాలుగు దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరిగితే బ్రిటిష్ పీరియడ్లోనే డిపిఆర్ తయారు చేసి దానికి అప్రూవల్స్ ఇచ్చేస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు ఇవ్వడానికి అవసరమైనటువంటి ప్రాంతాన్ని తమిళనాడు నీళ్ళు పోతాయని చెప్పేసి చిన్న ఒక అపవాదుతో అది సిద్ధేశ్వరంలో కట్టాల్సినటువంటి కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం కట్టాల్సినటువంటి ప్రాజెక్టును తీసుకుపోయేసి నందికొండ దగ్గర డిపిఆర్ మార్చుకొని అక్కడ కడతారా? ఇది ఏ తరహా న్యాయం? రెండోసారి అయినా సరే శ్రీశైలంలో వాళ్ళ నాగార్జున సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా మార్చుకునే బదులు మళ్ళీ సిద్ధేశ్వరం దగ్గర కట్టకుండా అక్కడ ఎందుకు విద్యుత్ ప్రాజెక్టుగా మార్చారు దాన్ని? విద్యుత్ అవసరమా, నీళ్ళు అవసరమా రైతాంగానికి? రాయలసీమ రైతాంగం అనే గుర్తు రాలేదా? ఈ ప్రశ్నలు చరిత్ర ఓపెన్ గా ఉంది. ఈరోజు అది చేసింది నీలం సంజూరి లాంటి రాయలసీమ ప్రాంతపు వ్యక్తి అయిండొచ్చు, లేదా రాజకీయ నాయకులు మా ప్రాంతపు రాజకీయ నాయకులు అయిండొచ్చు. అయితే దాని వెనుకల ఎవరున్నారు? దాని వెనుకల కోస్తా ప్రాంతపు రాజకీయ నాయకుల యొక్క కోస్తా ప్రాంత ప్రేమ ఉంది. వాళ్ళకి చాలా అపారమైన ప్రేమ ఉంది ఆ ప్రాంతం పట్ల. వాళ్ళ నిష్క్రియప్రత్వానికి వాళ్ళ దీనికి వాళ్ళ ఆటకి మా వాళ్ళు కారణమైనారు. ఇది ఒక జాతిగా మనం నిలబడడానికి ఎవరో ఉదాత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది జాతి ముందుకు పోవడానికి. అది లేదని చెప్పేసి మనం చాలాసార్లు పూర్తి చేసుకున్నామని చెప్పేసి అనుకుంటాను. ఈ మాట చాలా దుఃఖంగా అనాల్సిన అవసరం ఉంటుంది. మేము ఇంత గొంతు చేస్తున్న మాటలు కూడా సాహిత్యానికి అంత మేలు చేయదని చెప్పేసి అనుకుంటాను. సాహిత్యం ఎప్పుడు మనుషులను కలపాల, మానవ సంబంధాలు ఎప్పుడు కలిపేదానికి సాహిత్యం పనిచేస్తుంది. కానీ మాలాంటి వాళ్ళ ఇప్పుడు మేము నేర్చుకునే విషయం ద్వారా కొంచెం మేము ఈ చీలికలకి కారణమవుతున్నామా అని ఒక బాధతో అనే మాట, ఆ బాధ హృదయంతో ఈ మాట అంటున్నాను. కోస్తా నాయకుల నిష్క్రియాపరత్వమే ఈ తెలుగు జాతి విడిపోవడానికి కారణం అని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను. ధన్యవాదాలు సార్. తర్వాత సభ్యులకు చిన్న సూచన సార్. రెండో ప్రశ్న పెట్టి చెప్పలే ఆయన. ఎందుకంటే సార్ ఒక్క నిమిషం సార్, నేను చెప్తాను. ప్రశ్నలు ఒకరు 2-3 ప్రశ్నలు అడగడం చేతను చాలా మంది మిత్రులు అడగలేకపోతారు. మనకు సమయాభావం ఉండడం వలన, చర్చకు దారితీసే ప్రశ్నలు ఉండడం వలన ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మిత్రులు ఒక ప్రశ్నకు పరిమితం అయితే మంచిది. తర్వాత వారిని తీసుకుందాం సార్. కొత్తపల్లి సురేష్ గారు అడగండి సార్. కొత్తపల్లి సురేష్ గారు. సురేష్ సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే సురేష్, చెప్పండి సార్. బాగున్నారా? చెప్పండి. థ్యాంక్ యూ. బాగున్నా. చాలా అద్భుతంగా ఉంది సార్ మీ ప్రసంగం. మీరే ఇవాళ మా ఇన్స్పిరేషన్. ఒకే ఒక ప్రశ్న సార్, చిన్న ప్రశ్న. వర్తమాన రాయలసీమ కవిత్వం మీద మీ అభిప్రాయం ఏమిటి? అంటే ఆశాజనకంగా ఉందా? అనుకున్న స్థాయిలో మిగతా ప్రాంతాలతో ఇక్కడ కవిత్వం ఎదగడం లేదనే ఒక అపోహ లాంటిది ఒకటి మేము వింటున్నాం. మరి మీ పరిశీలన ఎలా ఉంది? మీరేమంటారు? రాయలసీమ కవిత్వం కవులు సంకీర్త చూసినప్పుడు ముందు నుంచి తక్కువ ఉన్నారు. మీరు వెతికితే విద్వానిస్వం లాంటి వాళ్ళ తర్వాత ముసలమ్మ మరణాన్ని చూసుకుంటే ఆ తర్వాత విద్వానిస్వం అనుకుంటే అట్లా ఆధునిక కవిత్వానికి దారులు వేసింది రాయలసీమని. ముసలమ్మ మరణం అనే ఆధునిక కావ్యం వచ్చింది ఇక్కడ నుంచి. కారణం ఏంది కానీ ఆ ధారని కొనసాగడానికి, కవిత్వ రూపంలో కొనసాగడానికి ఎక్కువగా ప్రయత్నం జరగలేదు. లేదా ఇక్కడ సాంప్రదాయ సమాజం ఉండడం వల్ల పద్యము అవధానము అనేది ఎక్కువగా ప్రాబల్యంగా ఉండడం వల్ల కూడా దానికి కారణం అయినచ్చు. అయితే రాసేవాళ్ళు ఇటీవల ఆధునిక కాలంలో కథ వచ్చినట్టుగా కవిత్వం రాలేకపోయింది. కథలు ఉన్నంత సంఖ్య కవులో లేకపోయింది. కథకులే కవిత్వం రాసే శుద్ధ శివారుడు లాంటి కవి ఉదాహరణ తీసుకోండి. కోపరత లాంటి కవి శుద్ధ కవి మనకు కవిత్వం మాత్రం రాసిన వాళ్ళు, అట్లాంటి కవులు మన దగ్గర తక్కువ అనిపిస్తారు. మల్లెల నరసింహమూర్తి, లేదా అంత ఇంత రాసినటువంటి రమణజీవి లాంటి వాళ్ళు, లేదా ఎకలూరి శ్రీరాములు లాంటి వాళ్ళు రాసిన కవిత్వం. జూపల్లి ప్రేమచంద్ అయితే మాత్రమే గట్టిగా వినిపించి మనం చెప్పుకోదగినటువంటి, నా వరకు జూపల్లి ప్రేమచంద్ తరహా సీరియస్ గా పోయిటరీ, ఎక్కువ కాలం రాసిన పోయిటరీ రాసినటువంటి కవి. అతని తర్వాత పేర్లు మనం చెప్పుకోవడానికి తక్కువ అనిపిస్తాయి. అయితే నేనేమంటానంటే జనరల్ గా మొత్తం రాయలసీమ కాకుండా తెలుగు ప్రాంతంలో, తెలుగు నేలగా చూసినప్పుడే ఆన్లైన్ పోయిటరీ లేదా
మీడియాలో పోయిటరీ అనేది చాలా ఉంది. చాలా మంది వందలాది మంది కవిత్వం రాస్తున్నారు. అందులో కవిత్వంలో క్వాలిటీ గురించి లేదా ఆ చర్చ వేరైనా కూడాను కవిత్వం అనేది ఒక పట్టుకునే విషయంగా, చెప్పాల్సిన విషయంగా, లేదా మేము కూడా అందులో ఉండాల్సిన విషయంగా భావించే నంబర్ ఎక్కువ ఉంది. అది కవి సింహాలు అయితేనేమొచ్చు, కవి సమ్మేళనం అయితేనేమో కావచ్చు, రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి. వాటి వల్ల కవిత్వం అనేది బతుకుంది ఈ రోజు. అట్లా రాయలసీమ కూడా అదే వర్తిస్తుంది. ప్రతిలిపులు అయితేనేమి, లేదా కవి సమ్మేళనం అయితేనేమి, కవి సింహం అయితేనేమి, రాయలసీమ కాలేజ్ చాలా మంది కనిపిస్తున్నారు. నంబర్ కనిపిస్తోంది. క్వాలిటీ ఏముంది, ఏం విషయాలు రాస్తున్నారని తర్వాత చర్చ. అయితే నా వరకు నేను సాహిత్యం అంతో ఎంతో ఆశాజనకంగా ఉంది అని నమ్ముతాను. కథ అయినా కవిత్వమైనా. కథ అంతగా రాకపోవచ్చు, కానీ కథ కంటే కథతో కంపేర్ చేస్తే పోల్చి చూస్తే రాయలసీమ కవిత్వం ఉంది. ఈరోజు పుస్తకాలు వేయని వాళ్ళు, సుధం శ్రీకాంత్ లాంటి వాళ్ళు అయితేనేమి, చాలా మంది పోయిటరీ, పల్లెపట్టి నాగరాజ్ అద్భుతమైన కవిత్వం రాస్తున్నాడు. కవిత్వం వేస్తే రాయలసీమ కవిత్వం, వర్తమాన కవిత్వం ఏదైనా ఉంటే గిన పల్లెపట్టి నాగరాజ్ది, సుధం శ్రీకాంత్ లాంటి వాళ్ళది ఉంటుంది గ్యారంటీగా. నువ్వు నీ లైఫ్ హాలిడే కవిత్వం, మంచి కవిత్వం రాసావు. నువ్వు రాయలసీమ నుంచి కవులు లేరు అని అనట్లేదు, కవులు ఉన్నారు. కవిత్వం వస్తుంది, రాస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఆశయనకంగా చూడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత శంకర్ గోపాల్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. అడుగుతావా గోపాల్? అడుగుతాను సార్. సార్ ఒక ప్రశ్న అడుగుతాను తప్పకుండా సార్. మీరు ఒక ముగ్గుని గీచి వాకిల్ని ప్రత్యక్షం చేయడం, ఒక విత్తును నాటి సృష్టిని విరబోయించడం, ఒక అడుగు వేసి బాటలు నేర్పించడం అని అంత చాలా స్పష్టంగా రాసినటువంటి కవిత్వం చినుకు దీవుల కుస్తలకే కాస్త అస్పష్టంగా, సంక్లిష్టంగా ఉందని నా ఆరోపణ సార్. మిగతా వాళ్ళకి ఏమో నాకు తెలియదు. దీని మీద మీ అభిప్రాయం? లేదు గోపాల్, నేను చినుకు దీవులో కూడాను సరళంగానే రాశాను. అయితే సంక్లిష్టంగా పోయమ్స్ సరిగా అర్థ ఇది లేకుండా, అర్థవంతం కాకుండా, అన్వయం లేకుండా రాసిన పోయిటరీ. నా పోయిటరీలో మొదటి పోయిటరీ నుంచి కూడా నా లోగొంతుకులో కూడాను చెట్టు విరిగిన చప్పుడు అనే కవిత రాశాను. అది సోవియట్ రష్యా కూలిపోయినప్పుడు జరిగిన పరిణామాలను మొదలుపెట్టి అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి హిందుత్వ శక్తుల యొక్క ప్రకోపం వరకు చెట్టు విరిగిన చప్పుడులో కవితం రాశాను. అది నిజంగానే అందలేదు చాలా మందికి. నాకు ఒక ప్రముఖుడు, అంటే పేరు కూడా చెప్పచ్చు, మోసార్, నా మొదటి పోయిటరీ తీసుకొని ఆయనకు చేరితే ఒక కాడుముక్క రాశాను. నా కాడ అపూర్వకంగా దాచుకున్నాను. మో రాసిన కాడు నా దగ్గర ఉంది. మో చెప్పారు నాకు, ఎంత సరళంగా ఉందో నీ పోయిమ్స్, అంత క్లిష్టమైన పోయిమ్స్ నీ దగ్గర ఉన్నాయి. ఆ పోయిం గురించి చెప్పాడు. ఇది ఎట్లా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని కొన్ని వాడిన ప్రతీకలను కూడాను అట్లా. నేను ఆక్టోపస్ అనే ప్రతీకను ఎక్కువ వాడినాను. ఒక సముద్ర జీవి, అమాయకమైన సముద్ర జీవిని అంత క్రూరంగా ఎందుకు చిత్రిస్తావా బాబును అని నన్ను చిన్నగా మళ్ళించాడు కూడా. సో అన్వయం లేకపోవడం అనేది నా కవిత్వంలో ఉంది అని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అది ముందు నుంచి అక్కడక్కడ 1-2 పోయిమ్స్ నా ప్రతి అంథాలజీలో ఉండే ఉంటాయి. నువ్వు చినుకు దీవులో కొన్ని కవితల్లో ఒప్పుకుంటాను. కవులు దాక్కోవడానికి ప్రయత్నిస్తాం గోపాల్. కవిత్వం దాక్కోవడానికి ప్రయత్నించే కవిత్వం ఎప్పుడు కూడాను ప్రతిదీ స్పష్టంగా ఉండదు. కథలో దాక్కోలేడు కథకుడు. వచనంలో, కథ అనే వచనంలో ఏ సృజనకారుడు దాక్కోలేడు. అక్కడ దాక్కొని ఏం చేయలేడు. కంపల్సరీగా చెప్పాల్సిందే. కథని నువ్వు నేరుగా కమ్యూనికేట్ చేయాలంటే నేరుగా చెప్పాల్సిందే. కవిత్వం అనేది ఆవేశపూరితంగా ఉండడం వల్ల, భావోద్వేగపూరితంగా ఉండడం వల్ల దాక్కోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కవిత్వం సరళంగా రాసేవాడు ఎవడో నాకు తెలియదు, కానీ ఆ సరళంగా ఉంది అంటే కన్నా అది కవిత్వం కాదని నేను అనుకున్నాను. నేను ఇప్పటికీ నాకు అంటే రాయలసీమ సాంప్రదాయంలో ఉన్నటువంటి భావజాలం నాకు లోపల ఉందేమో తెలియదు. కవిత్వానికి నాకు అంతో ఎంతో లయం ఉండాలని, కొంచెం దీక్షణ ఉండాలని, మంచి నిర్మాణం ఉండాలని, కొంచెం అలాంటివి కొన్ని పిచ్చి లోపల ఉంది నాకు కూడా. అంటే ఎంత సరళంగా విషయాలు చెప్పాలనుకుంటానో వస్తువుని, అయితే ఇది కూడా కవిత్వం కావాలంటే ఉండాలేమో అనే భ్రమ కూడా నాకు ఉంది. నేను ఒప్పుకుంటాను. ఆఖరిగా రాజారాం గారి ప్రశ్న తీసుకుని ఆ తర్వాత రవికుమార్ సార్ దగ్గరికి వెళ్దాం. రాజారాం సార్. నమస్తే వెంకటకృష్ణ గారు. సార్ నమస్తే సార్. నా పేర్లు అనంతపురంలో ఉన్నాయి, కానీ నేను కర్నూలులో జన్మించాను. ఈ వేర్లు అనంతపురంలో ఉన్నాయి, కానీ కర్నూలులో ఉద్యోగం చేస్తాను. ఇద్దరి మధ్య అంటే అనంతపురంలో ఉండడం, నువ్వు కర్నూలులో ఉద్యోగం చేయడం. నేను కర్నూలులో జన్మించడం, కానీ నా పేర్లు అనంతపురంలో ఉండడం. అయితే ఏదైనా
నీ కవిత్వం కానీ నీ కథలు కానీ రాయలసీమ అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. నీ హంద్రీ గానం చదివిన తర్వాత నాకు రాయలసీమ అస్తిత్వం పైన ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అందుకు కారణం నీ కవిత్వం. నీ కథలు అంత పెద్దగా చదవలేదు కానీ నీ కవిత్వం పైన నా అభిప్రాయం ఏంటంటే రాయలసీమ శతగాత్ర గానమే నీ హంద్రీ గానమే అనిపిస్తుంది. మీరు ఏమంటారు సార్? నన్ను అభిమానంగా మీరు నన్ను అంటున్నారు, సంతోషపడుతున్నాను. అయితే రాయలసీమ శతగాత్ర గానం అంటే ఎందుకో అంటే శతగాత్ర గానంగా ఉంది నేల. అయితే మేము దాన్ని నిలబెట్టాలని చూస్తున్నాం సార్. మేము ధిక్కారంగా ఉన్నాం సార్. నా వరకు నేను నా మొదటి పోయిట్రీ అంథాలజీ దగ్గర నుంచి రాయలసీమ పోయం రాస్తే నేను రాయలసీమ దైన్యాన్ని పోయంలో సంకేతించవచ్చు కానీ నా పోయం ఎండింగ్ నేను మార్కిస్ట్ గమన సూత్రాలను నమ్ముతాను సార్. నాకు నేర్పినటువంటి మిత్రులు కానీ నేను చదువు నా పాఠకత్వం కానీ నా చదువు నా పుస్తకాలు కానీ నాకు నేర్పింది ఏమంటే కథ కానీ కవిత్వం కానీ అది పురోభివృద్ధి వైపు జర్నీ చేయాలా, వెలుగు వైపు జర్నీ చేయాలా, అభివృద్ధి వైపు జర్నీ చేయాలా, దాంట్లో మార్పు వచ్చి తీరాలని సూచించాలనే ఒక దీనికి నేను నమ్ముతాను సార్. నేను ఒకవేళ దైన్యం పలికిండొచ్చు కానీ దైన్యాన్ని నేను దైన్యంతో ఆపకుండా మార్పు కోసం ఒక ఎదిరింపు కోసం ధిక్కారం కోసమే రాశాను సార్. నేను నా హంద్రీ గానంలో చివరికి నేను నా హంద్రీ గానాన్ని ఎంతమంది ట్రూ టెక్స్ట్తో చూసారో నాకు తెలియదు కానీ నేను రాయలసీమ అస్తిత్వాన్ని రాశాను. కోస్తాకు రాయలసీమకు రెండింటిని పోల్చుతూ ఆ నేపథ్యం నుంచి నేను కవిత అలుకున్నా. నేను రాయలసీమ సంస్కృతిని నేను ఎలివేట్ చేశాను కానీ చివరికి నేను మార్కిస్ట్ గమన సూత్రం ప్రకారం ఉద్యమమే రావాలా అని చెప్పేసి ఆ ఉద్యమానికి తిరిగి మళ్ళీ మార్కిస్ట్ శక్తి లేదాన్ని అంటే విప్లవ శక్తి లేదాన్ని పూనుకోవాలని చెప్పేసి సూచన ఉంది నా అంతంలో, చివరి భాగంలో, ఆ కావ్య చివరి భాగంలో. నేను ధిక్కారాన్ని చెప్తాను సార్. నేను నా కథలో అయినా సరే నా కవితలో అయినా సరే అది నేరుగా పలికినా బలహీనంగా పలికినా నేను దైన్యంతో నాగను. దైన్యం చెప్తాను, దైన్యం ఉందని చెప్తాను. నేను దైన్యం కరుణకు ముఖ్యం. కరుణ కావాలి కాబట్టి సాహిత్యానికి కరుణతోనే మాత్రమే మనుషుని కదిలిస్తాం మనము. సాహిత్యం ఉండేది మనుషుల్లో మార్పు తీసుకోవడానికి, మనం చెప్పే విషయం పట్ల ఒక సహానుభూతి కలిగించడానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి కరుణని తీసుకురావాల్సిందే. కరుణతో ఆపకుండా మనం ఒక ధిక్కారాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంటుందని నమ్ముతాను. నా హంద్రీగానంలో ధిక్కారం ఉంది అని కోరుకుంటాను. నా ప్రతి పోయంలో కూడా నేను రాయలసీమ మీద రాసినటువంటి ప్రతి పోయము ధిక్కారానికి సూచనగానే ఉంది సార్. ఏదో లైట్ గా అంటే మీలాంటి వాళ్ళు కొందరు అందకపోయి ఉండొచ్చు, ఒక్కోసారి నేరుగా కనిపించకపోవచ్చేమో, మరి తెలియదు నాకు. అది నా సృజనలో ఉండే చిన్న లోపం ఉండొచ్చేమో. కానీ వ్యక్తిగా నా లక్ష్యం లేదా నా ఇంటెన్షన్, వాట్ ఈస్ ఇంటెన్షన్ అన్నప్పుడు చరిత్ర ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇంటెన్షన్, వాట్ ఈస్ ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సనాలిటీ అని చూస్తారు. వాడు ఏం చేశాడు అనేది కాదు, ఏ ఇంటెన్షన్ ఏమిటి అనేది. తుగ్లక్ అంటారు, తుగ్లక్ ఏం చేశాడు, ఏం జరిగింది అనేది కాదు, ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది చూడాలంటాం. నా ఇంటెన్షన్ మాత్రం రాయలసీమ ధిక్కారం కోసమే సార్. థ్యాంక్ యూ ఫర్ ది